వెల్కమ్ టు టాటా న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు, ప్రశ్నించిన వారిపై హత్యాయత్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాలపై శాసన మండలిలో ఆసక్తికర పరిణామం. విశాఖలో షాపుల తొలగింపుపై ఆందోళన చేపట్టిన వైసీపీ నేతలు, చిరు వ్యాపారులు మంగళవారం నిరసన. కోటవురట్ల మండలం ఎండపల్లి వద్ద సోమవారం పోలీసులు 100 కిలోల గంజాయిని స్వాధీనం. మంగళవారం అసెంబ్లీకి సమావేశంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంతాప ప్రతిపాదన. తప్పుడు కేసులను పరిష్కరించండి, శాసన మండలిలో ఎమ్మెల్సీ నాగబాబు. వ్యవసాయ పనిముట్లపై ఇక నుంచి 5% మాత్రమే జీఎస్టీ చెల్లించాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోటబొమ్మాలిలో వెలిసిన కొత్తమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు. హోంమంత్రి అనితపై విరుచుకుపడ్డ పాయికరావుపేట నియోజకవర్గం రాజయ్యపేట మహిళలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు, ప్రశ్నించిన వారిపై హత్యాయత్నం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఆర్డీఓకు ఫిర్యాదు, బాధితుడు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఉడతపల్లి జానకిరామ్ అలియాస్ జాన్ నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణకు ఫిర్యాదు చేశారు. నర్సీపట్నంలో ప్రసిద్ధి చెందిన సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయని విచారణ జరపాలని పిటిషనర్ ఉడతపల్లి జానకిరామ్ ఫిర్యాదు చేశారు. ఆదివారం చర్చిలో జనరల్ బాడీ నిర్వహిస్తుండగా చర్చిలో భక్తులు సమర్పిస్తున్న కానుకలు, కోర్టు కేసులో ఉన్న స్థలాలు, అవతల వ్యక్తులతో కుమ్మక్కై దేవాలయానికి సంబంధించిన కానుకలు సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించగా, సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నవీన్ కుమార్ అలియాస్ బబ్బు, నెల్లూరు నిచ్చల్ రాజన్, కె రంజిత్ కుమార్, చొప్పా రోహిణి రోజ్ ఎలియాస్ జాజీ, నెల్లూరి క్లారా డయానా ఎలియాస్ షైనీ అనేవారు మూకుమ్మడిగా నాపై హత్యాయత్నం చేశారు. తరచుగా చర్చ్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, ఏకఛత్రాధిపత్యం, నియంత వ్యవహారం ప్రశ్నిస్తుండటంతో నన్ను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో దాడి చేశారని, వీరిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు, ఆర్టీఓ, పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని జానకిరామ్ విలేకరులకు తెలిపారు. గతంలో అప్పటి పోలీసు వారు వీరిపై చర్యల్లో భాగంగా అప్పటి ట్రెజరర్ పిల్లి దేవానంద్ 10 సంవత్సరాల నుండి చర్చ్ అభివృద్ధి కొరకు భక్తులు సమర్పిస్తున్న చర్చి ప్రజాధనాన్ని 2 కోట్లకు పైగా తన ఇంటికి తీసుకెళ్లి చర్చ్ పేరుడు ఉన్న అకౌంట్లో వేయకుండా ఈ మొత్తం సొమ్ముతో రకరకాల వ్యాపారాలు నిర్వహించి చర్చ్కి నష్టం కలిగించారని తెలిపారు. నా పేరు యు జానకిరామ్, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యుడినండి. నేను పూర్వం నుండి కూడా నా తల్లిదండ్రుల నుంచి కూడా సంఘ సభ్యుడిగా ఇందులో మిషనరీ వాళ్ళు విడిచి వెళ్ళినటువంటి చర్చిలో మేము ప్రార్థనలు, ఆరాధనలు చేసుకుంటూ ఉంటున్నాము. ఈ చర్చికి సుమారు 450 మంది సంఘ సభ్యులు సార్వత్రిక సంఘంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో ఆరాధించుకోవడానికి వస్తారు. తర్వాత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై శాసన మండలిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మండల చైర్మన్ తిరస్కరించిన వాయిదా తీర్మానానికి మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష. ఒకరు రమేష్ గారు మాట్లాడారు, ఇంకోటి ఇజ్రాయల్ గారు మాట్లాడారు. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి, ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మాడితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. నంబర్ 2, 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష, పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకొని డబ్బులు ఇస్తాను అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు.
ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష. అక్కడ రిడ్రెసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం. రెండోది, ఇజ్రాయెల్ గారు మాడుతూ 300 యూనిట్లు కరెంటు యాప్కాస్లో పనిచేసిన వారికి, అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదన్నారు. ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని? మీరే పెట్టారు. ఎవరు పెట్టారు ఈ రూల్స్? సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్? మీరే పెట్టారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్. ఆయన రూల్స్ పెట్టారు. వీఆర్ ఫాలోయింగ్ ఇట్. కాదని చెప్పండి. మీరు ఒకటి మీరు మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్. ఇదే సార్ ప్రశ్న వేయించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు. ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. 300 యూనిట్లు విశాఖలో షాపుల తొలగింపుపై ఆందోళన చేపట్టిన వైసీపీ నేతలు, చిరు వ్యాపారులు మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం జీవీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. 40 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారాలపై కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని కేకే రాజు విమర్శించారు. సమేతంగా చిరు వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులపై కర్కశంగా దుర్మార్గంగా దాడి చేసిన విధంగా ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రొక్లైన్లతో చిరు వ్యాపారుల యొక్క వడ్డీలను కానీ షాపులను కానీ ఒక విధ్వంసం సృష్టించినట్టు ధ్వంసం చేసి ఆ వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన కలిగించి ఈరోజు వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా, ఆపరేషన్ లంగ్స్ పేరుతో వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఏదైనా నిజంగా ఆక్రమణలు ఉన్నాయి, దురాక్రమణలు ఉన్నాయి, ఆ ప్రాంగణంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటే తప్పకుండా వాటిని తొలగించడానికి మేము ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పం. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో విధంగా పళ్ళ షాపులు కానీ, టీ షాపులు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, మెకానిక్ షాపులు కానీ, కూరగాయల షాపులు కానీ, పాల బూతులు కానీ, వీటన్నిటినీ కూడా ఏదైతే మీరు ఇప్పుడు తొలగించారో అవన్నీ కూడా ఎన్నో దశాబ్దాలుగా విశాఖపట్నం నగరంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా జీవీఎంసీ కోటగురట్ల మండలం ఎండపల్లి వద్ద సోమవారం పోలీసులు 100 కిలోల గాంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. అల్లూరు జిల్లా నుంచి తీసుకొచ్చిన గాంజాయి ముఠాను వేరే వాహనంలోకి మారుస్తుండగా స్థానిక ఎస్ఐ రమేష్, సిఏ రామకృష్ణ పోలీసులు దాడి చేసి గాంజాయిని సీజ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నక్కపల్లి రూరల్ సర్కిల్ కోటగురట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా ఒక 100 కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక అశోక్ లైలాండ్ వ్యాన్ అండ్ 2 కార్లను కూడా ఈ గంజాయి తరలింపులో ఏవైతే తరలిస్తున్నారో ఆ 2 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం 3 వెహికల్స్, ఒక వ్యాన్ అండ్ 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి 7 ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ అనకాపల్లి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ పత్రికా సమావేశం ముందుగా వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ కేసులో నిన్న రాత్రి మన ఈగల్ అండ్ స్పెషల్ బ్రాంచ్ వారికి వచ్చిన సమాచారం మేరకు ఆ సమాచారాన్ని మనకు పాస్ చేయగా మనం కోటగురట్ల ఎస్ఐ గారు అండ్ టీం అంతా కూడా దీని మీద వర్కౌట్ చేస్తారండి. వర్కౌట్ చేస్తే వచ్చిన సమాచారం మేరకు ఎండపల్లి జంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి ఎండపల్లి జంక్షన్ దగ్గర ఒక 2 కార్లతో ఆగున్నాయి. ఆ కార్లో ఉన్న గంజాయిని ఒక వ్యాన్లో మంగళవారం అసెంబ్లీకి సమావేశంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంతాప ప్రతిపాదన చేశారు. రాష్ట్రం కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తులకు సభ్యుల తరపున సంతాపం తెలియజేయాలని పేర్కొన్నారు. ఇప్పుడు సంతాప ప్రతిపాదన ఉందండి. ఎందుకంటే మన కొంతమంది నాయకులు మన రాష్ట్రంలో చాలా ముఖ్యమైన నాయకులు, రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు కొంతమంది స్వర్గస్థులు అయ్యారు. వారికి సభాముఖంగా సంతాపం చెప్పవలసిన అవసరం మనకు ఎంత ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా
గుడ్డన్న గారి లోక్నాథ్ గారు వారు అందరికీ తెలిసిన వ్యక్తి, రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తే. 1952 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీన కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన 3 కుమారులు, 1 కుమార్తె. గుడ్డన్న గారు లోక్నాథ్ గారు 1989 నుంచి 1994 సంవత్సరాల కాలంలో ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా కూడా పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు తప్పుడు కేసులను పరిష్కరించండి. అక్రమ కేసుల కారణంగా యువత విద్య, ఉద్యోగ సాధన, పాస్పోర్టు పొందడంలో ఇబ్బందులున్నాయి. న్యాయ వ్యవస్థలో జ్యుడిషియల్ వేకెన్సీస్ భర్తీ, ఫాస్ట్ ట్రాక్ మెకానిజంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. శాసన మండలిలో ఎమ్మెల్సీ నాగబాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష. అపోజిషన్ పార్టీ ఎన్వైపీ గారికి, ఇక్కడ మినిస్టర్స్, గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు. అధ్యక్ష, డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో 3,30,00,000 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, సబార్డినేట్ కోర్ట్స్లో 75% కేసులు సంవత్సరానికి పైగా, అలాగే 30% కేసులు 3 ఏళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి. దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము అధ్యక్ష. ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతన్ని మనం విక్టిమైజ్ చేస్తాం. వ్యవసాయ పనిముట్లపై ఇక నుంచి 5% మాత్రమే జీఎస్టీ చెల్లించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం కోటబొమ్మల్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతులకి అవసరమైన ట్రాక్టర్ నుంచి అన్ని పనిముట్లపై గతంలో 20% జీఎస్టీ ఉండేదని, ఇక నుంచి 5% మాత్రమే ఉంటుందన్నారు. 42 సంవత్సరాల నుంచి రాజకీయంగా మా కుటుంబం ఈ ఎదుగుదలకి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి యొక్క జాతర ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి 2వ సంవత్సరం అయితే, ఈ సంవత్సరం అమ్మవారు పుట్టి 100 సంవత్సరాలైనటువంటి సందర్భంగా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. గతంలో చేశాం, అంతకు ముందు చేశాం, 40 సంవత్సరాల నుంచి చేశాం. కానీ నా జీవితం ఈరోజు ధన్యమైంది. నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా ఇంతవరకు ఈ జిల్లాలో ఇటువంటి సంబరాలు ఎప్పుడూ జరపని విధంగా ఈరోజు కోటబొమ్మలలో వెలిసిన కొత్తమ్మ తల్లికి కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం ఈవో రాధాకృష్ణ సాధారణంగా వారిని ఆహ్వానించారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ప్రసిద్ధికెక్కిన ఈ యాత్ర 100 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో శతాబ్ది ఉత్సవాల పేరుతో ఈ ఏటా ప్రభుత్వం మరింత ఘనంగా హోంమంత్రి అనితపై విరుచుకుపడ్డ పాయకరావుపేట నియోజకవర్గం రాజయ్యపేట మహిళలు. అంతా అన్నావు, ఇంత అన్నావు, మొత్తానికి మా ఊరిని ముంచేసి కంపెనీలో కట్టుకుంటున్నావు అని మండిపడ్డ మహిళలు. అమ్మా నీ కాళ్ళు కడిగేం ఆడపిల్లగా ఒక ఆడవాళ్ళకి మగవాళ్ళకి న్యాయం చేయకుండా మమ్మకి మందులు పెట్టి కట్టేసి చచ్చిపోమంటున్నావా, బతకమంటున్నావా, ఉండమంటున్నావా, ఏ ఊరన్నా పొమ్మంటున్నావా? నావే నువ్వే పంపి ఏదో ఊరు నావది ఊరల్లో లాగేసుకొని తీసేసుకో, నాదో ఊరల్లో తీసి విడిరోలు వేసి కాల్చి అంతే మేడం అంతే మేడం అజమంటున్నానే మేము ఎంత మేడం కాల్చేస్తే మనం చచ్చిపోతాం. మరి చచ్చిపోతే ఊరల్లో కావాలమ్మా. ఆ అమ్మకు అంత అయితే 4 కంపెనీలు కట్టుకుంటారు, 4 ఫ్యాక్టరీలు కట్టుకుంటారు. ఫ్యాక్టరీని వదిలేసాము. ఇక నుంచి అయినా యువతీ యువకులారా బయటకు రండి, మన గ్రామానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి. ప్రతిదాన్ని తెలుసుకొని దాంట్లో ఉన్న అర్థం ఏంటో తెలుసుకొని మీరు పోరాడండి. మనోళ్ళు పెద్దోళ్ళు తెలుసో తెలియక ఇచ్చేసారని ఇప్పటికీ అదే నిందలేస్తున్నారు.